అందరూ కూడా శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఏందంటే, ఇక్కడ ఏదైతే టెస్టిమోనీస్ మీరు వింటున్నారో, మీరు ఏదైనా ఒక సినిమా చూశారనుకోండి, ఆ సినిమా చూడడం వల్ల మీకు ఏదైనా టైమ్ పాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వచ్చేమో గానీ, జీవితం మారదు. కానీ ఈ టెస్టిమోనీస్ ఈ 5, 10 నిమిషాలు జాగ్రత్తగా శ్రద్ధగా వినడం వల్ల మీ జీవితాలు మారుతాయి. ఓకేనా? ప్రియాంక గారు గుడ్ మార్నింగ్ అమ్మ. బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాను సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నానమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎలా వచ్చారు? ఒకసారి మీ గురించి క్లియర్‌గా చెప్పండమ్మా. ఓకే సార్, తప్పకుండా సార్. నా పేరు ప్రియాంక అండి. నేను హన్మకొండ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నా. నేను ఫరెవర్‌కి రాకముందు గ్రూప్స్ రాసానండి. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయిన, కోచింగ్ తీసుకొని ఏకధాటిగా ఒక నిర్విరామంగా అసలు తీరిక లేకుండా చదివేసిన. చదివి ఇంగా అసలు చెప్పలేను ఇంగ అది. దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ అంటే అది ఒక మాటలో చెప్పేది కాదు. ఇగ ఎగ్జామ్స్ అయిపోయి, పేపర్ లీకేజ్‌లు, కోర్ట్ కేసులు అవన్నీ అయిపోయి అంతా టైం వేస్ట్ అయిపోయింది నాకు. ఇంకా చిన్న పిల్లలు. సో, నేను అసలు ఇది కాదు చేసేదనేసి స్కూల్‌కెళ్ళిన, ప్రైవేట్ స్కూల్‌కి పిల్లలతో పాటుగా. ఇంక ఇంట్లో ఉండలేక ఏం చేయాలనేసి, చదవలేక మైండ్ అంతా బాగా డిస్టర్బ్డ్‌గా ఉండిందిగ. ఏంట్రా ఇన్ని రోజులు చదివినాం కదా! ఎగ్జామ్స్ ఏంటి ఇలా వచ్చినాయి. ఏదో హోప్స్ పెట్టుకొని చదివినాం. ఇంత కష్టపడ్డాం, ఇంత టైం వేస్ట్ అయింది, ఇంత మనీ, టైం అన్నీ ఇన్వెస్ట్ చేసినాం, అంతా అయిపోయింది అని ఒక చాలా బాధతోనే ఇంగ సర్లే అనేసి స్కూల్‌కెళ్ళాను సార్ నేను. స్కూల్‌కెళ్ళి అక్కడ కూడా రిలీఫ్ లేదసలు. రిలీఫ్ ఎక్కడ ఉంటది? అది ప్రైవేట్ సంస్థ. వాళ్ళు చెప్పింది చేయాలి. టైమ్ టు టైమ్ ఫాలో అవ్వాల్సిందే. లేట్ అయింది అంటే ఫైన్ ఉంటది. 8:30 టు ఈవినింగ్ 5 వరకు కంటిన్యూయస్‌గా ఒక మిషన్ లాగా చేస్తూనే ఉండాలి. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత పిల్లలని చూసుకోవడం, పని చేసుకోవడం, పోవడం, రావడం ఇదే అయిపోతుంది. లైఫ్ అంతా ఫుల్ బిజీ. ఇంకసలు వేరే ఎవరితోనైనా మాట్లాడడం గానీ, ఇంకేమైనా న్యూస్ చూడడం ఇది ఉండదింక. అలసిపోతాం కంప్లీట్‌గా. బయట వర్క్ చేస్తున్నామంటే కంప్లీట్‌గా ఒక మాదిరిగా ఇంట్లో వరకు, బయట వరకు కంప్లీట్‌గా అసలు అది చాలా కష్టం అది. అది మదర్స్‌కి మాత్రమే అర్థమవుతది. అదెంత టఫ్ జాబో బయట, ఇంట్ల. సో, ఇంక నేను ఇలా అనుకోలేదు. ఏంట్రీ అసలు వీళ్ళేదో చెప్పడం ఇది నాకు నచ్చలే ఇంగ. ఏదైనా మనకు ఓన్ బిజినెస్ ఉండాలి. చూద్దాం, అందరూ ఇంట్లో కూర్చొని లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. మనం ఎందుకు చేయకూడదు అనేసి నేను రీసెంట్‌గానే, అంటే అప్పుడే ఫోన్ తీసుకున్నా. నాకు అంతకుముందు 1 ఇయర్ వరకు నాకు ఫోనే లేదు. అంటే ఇంక బిజీ ఉండడం వల్ల ఫోన్ చూసే టైం లేక దాన్ని పట్టించుకోలేదు. కొత్త ఫోన్ తీసుకొని ఎందుకో అట్లా ఇన్‌స్టాలో నేను రీల్స్ చూస్తా ఉంటే మా ఎదురుగున్న ఫక్రుద్దీన్ సార్ రీలే కనబడింది నాకు. మీ జీవితాన్ని మార్చుకోవాలంటే హాయ్ అని మెసేజ్ చేయండి అని ఉంది. అది చూడంగానే నేను షాక్ అయినా. అదేంటి మెసేజ్ చేస్తే నీ జీవితం ఎలా మారిపోతదబ్బా! ఇదేంటి ఇది అనిపించింది నాకు. కానీ ఫస్ట్ భయమేసింది తర్వాత. ఈ అంటే ఆన్‌లైన్‌లో అంటే నమ్మొచ్చా లేదా? ఒక అమ్మాయిగా అనేసి నేను చాలా భయపడ్డా. తర్వాత 2 మినిట్స్ ఆలోచించి అదేంటి నేనంత నెగెటివ్ ఆలోచిస్తున్నా? అది కాదు గదా! చూద్దాం, ఒకసారి మెసేజ్ చేసి చూద్దాం. నేను పాజిటివ్‌గా ఉండాలి, నెగెటివ్‌గా ఉండొద్దు. మాట్లాడడం వల్ల ఏమైతుంది? తెలుసుకుందాం ఏముందో అక్కడ. నా కోసమే దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చిండేమో అని అనుకోవచ్చు గదా! నేనెందుకు ఇలా తప్పుగా ఆలోచిస్తున్నా? అది కరెక్ట్ కాదే అనేసి నాకు నేనే రియలైజ్ అయ్యి 2 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ సార్ నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేసినా. నాకు సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్పారు, మాట్లాడారు. అమ్మ మీటింగ్స్ ఉంటాయి, మీరు అటెండ్ అవ్వండి. అందులో అన్నీ మీకు డౌట్స్ క్లారిఫై అయితాయని చెప్పారు. చెప్పగానే నేనసలు టైంకి ముందే కూర్చునేది. 10 మినిట్స్ ముందే. ఎప్పుడైతదా? అసలు మీటింగ్ ఏముంటది? ఎక్సైట్‌మెంట్ ఒకటి. సారేంటబ్బా! జీవితం మారతదని చెప్పారు గదా! అనేసి నేను అన్నీ పక్కకు పెట్టేసి పిల్లలను పనంతా తొందరగా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ మీటింగ్స్ జాగ్రత్తగా విన్నా. అసలు సారు మీరు క్వెషన్స్ ఉంటాయమ్మా, వాటికి ఆన్సర్స్ ఇయ్యాల్సి ఉంటది అంటే, అవునా! ఇదేంటి సబ్జెక్ట్ అసలు నేను ఇన్ని చదివాను గానీ ఇలాంటిది ఏంటిది నేనెప్పుడు చూడలేదే అనేసి నేను చాలా ఇంట్రెస్ట్‌గా క్లాసెస్ అన్నీ విన్నాను సార్. నేను మీరు చెప్పిన అన్నిటికి నేను ఆన్సర్స్ ఇచ్చిన. ప్రతి ఒక్క మీటింగ్ ఎక్సైట్‌మెంటే నాకు. అంటే మీటింగ్ అంటే ఏదో ఒకటి కొత్తది చెప్తారు సార్ వాళ్ళు. ఖచ్చితంగా ఏదో నేర్చుకునేదే ఉంటది. ఏంటో ఏంటో అనేసి నేను ఇంట్రెస్ట్‌గా వినేదాన్ని. విన్నాను గూడా. సో, నాకు మీ ద్వారానే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అది అసలు నేను ఇంట్లోకి రాకముందు జీరో నాలెడ్జ్ సార్. అంటే బుక్స్ పరంగా ఓకే. బట్ ఈ టెక్నాలజీ పరంగా ఈ ఆన్‌లైన్ యూజ్ చేసి ఇవన్నీ ఇదంతా కంప్లీట్‌గా నాకసలు ఏం తెలవదు. జీరో అంటే జీరోనే. ఇక్కడికొచ్చాక డైలీ మీరు పెట్టే మీటింగ్స్, మాకు మేనేజర్ సారు, శంకర్ సారు స్పెషల్‌గా క్లాస్ తీసుకుంటారు. అన్నీ నేర్పిస్తున్నారసలు. ఒకటా రెండా అసలు ఎన్నని చెప్తాం సార్. చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు నాకు. మేనేజర్ సార్ వాళ్ళు అంతకుముందు డైలీ ఒకరొచ్చేది. బట్ ఈ మధ్య మీరే ఎక్కువ వస్తున్నారు. ఎక్కువ నాలెడ్జ్ ఇస్తున్నారు. అందరిస్తున్నారు. చాలా నేర్చుకుంటున్నా నేను. అసలు చెప్పాలంటే అది చెప్పలేను సార్. ఒక మాటలో చెప్పే అంత చిన్న విషయం గాదు నేనిక్కడ నేర్చుకున్నది. ఇక నేర్చుకుంటూనే ఉన్నా. అందరికి చాలా చాలా థాంక్స్ సార్. హ్మ్.
అంటే అసలు చెప్పలేకపోతున్నాను సార్. ఇంకా మాటలు రావట్లేదు. నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో ఉన్నా, ఇంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నాకు సపోర్ట్ గా. సో కంపెనీకి, మీకు సార్, అందరికి పేరు పేరున కృతజ్ఞతలు సార్. చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ప్రియాంక గారు, ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. చూడండి, ఇప్పుడు ప్రియాంక గారు ఎలాగైతే గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యి టైం అంతా వేస్ట్ చేసుకొని చదివి అంతా అసలు అంటే పూర్తిగా డబ్బు టైము అదంతా కూడా ఏంటంటే ఎంత వేస్ట్ అంటే చాలా మంది అనుకుంటారండి. ఇప్పుడు గ్రూప్స్ అంత ఈజీ కాదండి, మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ. కనీసం 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కొంతమంది అయితే 10 సంవత్సరాలు దానికోసం టైము డబ్బు పెట్టి తర్వాత వాళ్ళు మెంటల్ అయిపోయి మొత్తం బ్రెయిన్ అంతా పాడైపోయింది. ఎందుకురా బాబు అని ఏదో చిన్న జాబో ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుంటున్నారు. కొంతమంది పొలం పనులు చేసుకుంటున్నారండి కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు 10,000 మంది రాస్తారండి. 10,000 మంది రాస్తే అక్కడ ఎన్ని ఉన్నాయి, అసలు పోస్టులు ఎన్ని ఉంటాయి? ఉదాహరణకు 10,000 మందికి 10 పోస్టులు 20 పోస్టులు ఉంటాయి అంతే అక్కడ. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అర్థమవుతా అండి? ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇలా ప్రతిసారి కూడా ఏంటంటే కొన్ని వేల మంది రాస్తారు, లేకపోతే లక్షల మంది రాస్తారు. ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే అక్కడ వచ్చేదేమో 100 జాబ్స్ వస్తాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఆ సంవత్సరం అంతా చదివినంతా వేస్టే కదా. దానికోసం టైం అంతా పెట్టి వాళ్ళు అదే పనిగా వాళ్ళు గంటలు చదివి అలా 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు కొంతమంది. అదే 2-3 సంవత్సరాలు మన కంపెనీలో పెడితే ఒక మేనేజర్, సీనియర్ మేనేజర్ అయిపోతాం. నెలకు 1,00,000 2 లక్షల రేంజ్ రావచ్చు అనమాట. కరెక్ట్ గా మనం ఫోకస్ చేసి ఇందులో చేసుకుంటే ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తాం మనం. ఓకేనా? ఓకే అండి.